గురువారం రాత్రి అంటే నిన్న రాత్రి బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ ఎపిసోడ్లో జరిగింది ఏంటంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ టాస్క్లో భాగంగా 3వ ఛాలెంజ్ పట్టుకునే ఉండు లేదంటే పగిలిపోద్ది. ఒక ఫ్రేమ్కి ఒక బెలూన్ కట్టి ఉంటారు. దానికి ముందు ఒక హ్యాండిల్ ఉంటుంది. హ్యాండిల్కి మేకు ఉంటుంది. ఆ మేకుని ఆ హ్యాండిల్ని మేకు బెలూన్కి తగలకుండా 15 మినిట్స్ పట్టుకోవాలి నిలబడి. పట్టుకోగలిగితే 15 మినిట్స్ దాటి ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు విజేతలు. ఈ టాస్క్కి నబీలు, నిఖిల్ టీం నుంచి పృథ్వీ, సీత టీం నుంచి నబీలు, నిఖిల్ టీం నుంచి పృథ్వీ వచ్చారు. ఆ బెలూను మేకుకి బెలూన్ గుచ్చుంటుంది. ఇంకా హ్యాండిల్ వదిలేశారంటే ఆ మేకు వెళ్ళి బెలూన్కి గుచ్చుకొని టాస్క్ ఓడిపోతారు. ఇలాగా దీంట్లో సంచాలకులుగా మణికంఠ ఉన్నారు. 15 మినిట్స్ ఉన్నారు. 15 మినిట్స్ తర్వాత బిగ్ బాస్ ఒక చెయ్యి వదిలేసి ఒక చేతితోనే హ్యాండిల్ చేయమన్నారు. హ్యాండిల్ చేయమంటే ఎక్కువసేపు నబీలు ఉండలేకపోయారంటే కొంచెం ఫిజికల్ కష్టంగా, అది కష్టమైన గేమ్. నబీలు ఉండలేకపోయారు. ఇటువంటి గేమ్స్ లాస్ట్ సీజన్లో, దానికి ముందు సీజన్లో చాలా పెట్టారు. ఇటువంటి గేమ్స్ ఇంతకంటే ఎక్కువ కష్టమైన గేమ్స్ పెట్టారు, బలంతో కూడిన గేమ్స్. అలాగా పృథ్వీ గెలిచారు. పృథ్వీ గెలిచిన తర్వాత నిఖిల్ టీము ఒక ఛాలెంజ్ విన్ అయ్యారు. మూడో ఛాలెంజ్ విన్ అయ్యి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపారు. ప్లస్ ₹1,00,000 ప్రైజ్ మనీని ప్రైజ్ మనీకి యాడ్ చేశారు. బిగ్ బాస్ గెలిచినందువల్ల, నిఖిల్ టీం గెలిచినందువల్ల ప్రేరణ టీం నుంచి ఒకరిని తప్పించమని అది నిఖిల్ టీంకే అవకాశం ఇచ్చారు. ఎవరిని తప్పించాలో మీరే తప్పించండి. ఎందుకంటే లాస్ట్ గేమ్లో సీత టీం గెలిచినప్పుడు నిఖిల్ టీంలో ఒకరిని తీసేయాల్సి వచ్చి ఆఖరు సీత టీం వాళ్ళకి కూడా నిఖిల్ టీంకి ఇచ్చారు. ఓడిన నిఖిల్ టీంకే ఇచ్చారు. ఇప్పుడు సీత టీం ఓడిపోతే సీత టీంకే ఆఫర్ ఇవ్వాలి, కానీ బిగ్ బాస్ నిఖిల్ టీంకి ఇచ్చారు. అది రాంగ్. ఒకరికి ఒకలాగా వీళ్ళకి ఇంకోలాగా ఇవ్వడం అనేది, ఈ రూల్ అనేది ఇరుపక్కల సమానంగా ఉండాలి. సరే, ఇంకా వాళ్ళు నిఖిల్ టీం వాళ్ళు చర్చించుకొని అందులో సోనియా వేలు పెట్టండి. ఎందుకంటే నబీల్ అంటే కొంచెం గ్రెడ్జితో ఉంది. ఏంటంటే తనకి గేమ్లో పాయింట్అవుట్ చేస్తున్నాడు, ప్లస్ ఎక్కువ తన వాయిస్ వినిపించకుండా చేస్తున్నాడు అన్న దురుద్దేశంతో నబీల్ని టార్గెట్ చేసి పేరెత్తామని నబీల్ అని చెప్పారు వాళ్ళు బిగ్ బాస్. అది ఓకే చెప్పారు. ఎవరినో ఒకరిని తీయాలి, కానీ స్ట్రాంగ్ ప్లేయర్ని తీస్తారు, ఫిజికల్గా ఆడే స్ట్రాంగ్ ప్లేయర్ని తీస్తారు. అప్పుడు సీత యాక్చువల్గా ఇది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ప్లస్ హౌస్లో ఉన్న ఇరు సభ్యులకి మధ్య జరిగే పోటీ. ఈ పోటీలో ఇరు క్లాన్లలో ఒక క్లాన్ గెలవాలి, లేదంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చేస్తుంది, వీళ్ళల్లో ఒకరు వెళ్ళిపోతారు, ప్లస్ ప్రైజ్ మనీ తగ్గిపోతుంది. అలాంటప్పుడు స్ట్రాంగ్ ప్లేయర్ని తీసేస్తే నష్టం ఇద్దరు క్లాన్లకే. రెండు క్లాన్లో ఇంతకుముందు ఒక అగ్రిమెంట్ వచ్చి ఎవరు గెలిచినా మనకే లాభం కాబట్టి చూసి ఆడుకుందాము అని వచ్చారు. కానీ అలా వచ్చిన తర్వాత కూడా నబీల్ని తీసేయడం ఎంతవరకు సమంజసం అని సీత నిఖిల్తో చాలాసేపు చర్చించిన తర్వాత అయినా అక్కడ మార్చేసింది ఎవరు? సోనియా చెప్పిన తర్వాత దాన్ని అమలుపరచకుండా నిఖిల్ కానీ పృథ్వీ కానీ, అది జరగని పని. అది ఎంతవరకు
నిఖిల్ చేసింది మాత్రం మంచి మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఆ, కొంచెం వాళ్ళ టీంలో స్ట్రాంగ్ ప్లేయర్ అంటే ఫిజికల్లీగా స్ట్రాంగ్గా ఉండే ప్లేయర్ పోయినట్టే కదా. ఇలా సోనియా ఏంటంటే అన్ని విషయాల్లో దూరి నిఖిల్కి కొంచెం సవరించి బుజ్జగించి, లేకపోతే కూర చూపుతూ చూసి ఏ విధంగా అయినా తన మాట నెగ్గించుకుంటుంది. అలా చేయడం మంచిది కాదు. దీని తర్వాత బిగ్ బాస్ 4వ ఛాలెంజ్లో భాగంగా రంగుల ఫజ్జల్ రంగుల ఫజ్జల్ని ఆ ఛాలెంజ్లో అక్కడ ఏంటంటే కొన్ని థర్మాకోల్తోటి కొన్ని ఫజిల్ చేయడానికి ఉంటుంది. దాన్ని ఏంటంటే అవన్నీ అరేంజ్ చేసి మూడు మూడు స్టెప్పులుగా క్యూబ్ ఆకారంతో ఫజిల్ చేయాలి. క్యూబ్ ఆకారంతో నిర్మించాలి. 3 అరలుగా ఉండాలి. ఇరు క్లాన్ల నుంచి ఇద్దరిద్దరు చొప్పున రావాలి. నిఖిల్ క్లాన్లో నుంచి నిఖిల్, పృథ్వీ వచ్చారు. సీత క్లాన్ నుంచి ప్రేరణ, నైనిక వచ్చారు. దీనికి సమయం 5 నిమిషాలు. దీనికి సంచాలకులుగా నబీల్ ఉన్నారు. అది కొంచెం లాజికల్ గేము. ఇరు టీములు ఇరు క్లాన్లు గెలవలేకపోయి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఒకరు వచ్చేసారు. ఒకరు వస్తారు. తర్వాత ప్రైజ్ మనీ 1,00,000 రూపాయలు పోయింది. ఏంటంటే ఇటువంటివి జరగకుండా ఉండాలనే కొంచెం స్ట్రాంగ్ ప్లేయర్స్ని తీసేయకుండా ఉంటే అవి ఇలాంటప్పుడు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బిగ్ బాస్ 5వ ఛాలెంజ్ ఏంటంటే అది మ్యూజిక్ ట్యూన్స్కి ఆ మ్యూజిక్ ట్యూన్ వచ్చినప్పుడు స్టేజ్ పైన డ్యాన్స్ చేయాలి. ఒక బజర్ మోగ్గానే ఇంత టైం అని రౌండ్కి టైం తగ్గుతూ ఉంటుంది. ఆ టైం లోపల ఎవరైతే స్టేజ్ పైకి వెళ్ళి చేరుతారో వాళ్ళు విన్నర్స్. స్టేజ్ పైకి వెళ్ళలేని వాళ్ళు, సమయం లోపల వెళ్ళలేని వాళ్ళు ఆ గేమ్లో బయటకు వెళ్ళిపోవచ్చు. అలాగా 3వ రౌండ్లో ఏంటంటే రౌండ్కి సమయం తగ్గిపోతుంటుంది. 3వ రౌండ్లో బజర్ మోగేసరికి నిఖిల్, ప్రేరణ, పృథ్వీ వచ్చారు. కానీ సోనియా రాలి. బిగ్ బాస్గా చెప్పాలి. లేకపోతే వైల్డ్ కార్డ్ సంచాలకులుగా ఉన్న మణికంఠ, నబీలు ముందే అక్కడ ఉండి వీళ్ళు వచ్చేసరికి చూసి చెప్పాలి. బిగ్ బాస్ ఏంటంటే ఎక్కడ పెట్టేది చెప్పట్లేదు కాబట్టి వాళ్ళకి సంచాలకులకి తెలియదు. అలాంటప్పుడు బిగ్ బాసే డిసైడ్ చేయాలి. నిఖిల్ని అడిగా ఎవరెవరు వచ్చారని. అసలు సోనియా రాలేదు. సోనియా రాకపోయినా కానీ సెకండ్ పేరు నిఖిల్, సోనియా, పృథ్వీ, ప్రేరణ అని చెప్పారు. సెకండ్ నేమే చెప్పారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రాని అసలు అడగడం, నిఖిల్ని అడగడం, ఆడేవాళ్ళని అడగడం తప్పు. ఆడేవాళ్ళని అడిగితే తనకు ఎవరు ఫేవర్గా ఉన్నారో వాళ్ళ దగ్గరలో ఉంటే వాళ్ళ పేర్లే చెప్తారు. ఇలాంటి మిస్టేక్స్ లాస్ట్ సీజన్లో చాలా జరిగాయి. అసలు అమర్కైతే చాలా అన్యాయం జరిగింది. అందరు మిస్టేక్స్ జరిగితే అమర్ చేస్తే మాత్రం పాయింట్అవుట్ చేసి బయటకు చూపించారు. మిగిలిన వాళ్ళు చేస్తే కళ్ళ ముందు కనిపిస్తున్న బిగ్ బాస్ అడగక చాలా నష్టపోయారు అమర్. అదే విధంగా ఈసారి జరుగుతుంది. ఇలాంటి చూడకపోతే మాత్రం గేమ్లో గెలవాల్సిన వాళ్ళు ఓడిపోతారు, ఓడిపోవాల్సిన వాళ్ళు గెలుస్తారు. వాళ్ళ తీరే మారిపోతుంది. ఎందుకంటే చుట్టూ కెమెరాలు ఉన్నాయి. ఏ కెమెరాలో అయినా తప్పు తెలిసిపోతుంది. అలాంటప్పుడు ఓకే అది బిగ్ బాస్ ఇష్టం. కానీ చూసే వాళ్ళకి ఏంటంటే తెలుస్తుంది. అలాగా 5 రౌండ్స్ మ్యూజిక్ వస్తుంది. ఆ మ్యూజిక్ రౌండ్లో ఆ 5 రౌండ్స్లో ఏంటంటే ఇచ్చిన సమయంలో ఎక్కడ స్టేజ్ ఉందో ఆ స్టేజ్ పైకి వెళ్ళిపోవాలి బజర్ మోగ్గానే. ఇలాగా
నిఖిల్, ప్రేరణ, పృథ్వీ 5 రౌండ్లు పూర్తి చేశారు. ఎక్కువ 5 రౌండ్లలో ఏ ఏ క్లాన్ సభ్యులైతే ఎక్కువ మంది ఉంటారో ఆ క్లాన్ గెలిచినట్టు అన్నారు. ఇంకా నిఖిల్ క్లాన్ గెలిచింది. ₹1,00,000తో పాటు ఒక వైల్డ్ కార్డు ఎంట్రీని రానికుండా చేశారు. అంటే ఇప్పటికీ 3 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని రానికుండా చేశారు అంతే. 5 గేముల్లో 2 ఓడిపోయారు, 3 గెలిచారు. 1 సీత క్లాన్ గెలిచింది, 2 నిఖిల్ క్లాన్ గెలిచారు. అంటే 11 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తారు. 11 మంది వస్తారంటే ఎంతమందిని తీసేస్తారో ఇంకా అర్థం కాలేదంటే నాకు తెలిసి 3 తీసేయాలి. ఈ 2 వారాల్లో 3-4 తీసేయాలి. 3-4 తీసేయాలంటే జాగ్రత్తగా ఆడుకుంటే ఒక ఇద్దరు వీక్ ఒకరు పోయినా ఇద్దరే పోతారు. ఇద్దరు సేఫ్ అయి ఉండేవాళ్ళు కదా. జాగ్రత్తగా ఆడుకొని అందరూ ఒక టీం లాగా ఉండుంటే, అందరూ ఒక టీం లాగా ఆడితే ఎవరు విన్ అయినా కానీ ఒక వైల్డ్ కార్డ్ ఏంటి నాపితే ఒక పార్టిసిపెంట్ ఎలిమినేట్ కాకుండా ఆపగలుగుతారు. మీరు ఒక టీం యూనిటీగా ఉంటుంది. ఆ యూనిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. దేంట్లో అయినా ఏ విషయంలో అయినా కానీ యూనిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. యూనిటీ లేకపోతే ఏది సాధించలేరు. అఫ్కోర్స్ కానీ ఏదైనా సాధించాలన్నా గేమ్లో అయినా దేంట్లో అయినా ఒకరు డిఫరెంట్గా ఉంటారు. డిఫరెంట్గా అంటే అదే ఈ కవ్వింపులు, ఓరచూపులు దాంతో చేసేవాళ్ళు ఏదో విధంగా గేమ్ని చెడగొట్టి తన వైపుకు తిప్పుకోవాలనుకునే వాళ్ళు ఒకరు ఉంటారు. ఇందులో మాత్రం సోనియా నేను ఖచ్చితంగా చెప్తాను, మారితే మంచిది. కానీ తను మంచిదే, తను వచ్చిన వాళ్ళందరూ మంచివాళ్ళే. నేను లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టు బిగ్ బాస్ మంచి వాళ్ళనే తీసుకుంటారు, క్యాపబిలిటీ ఉన్న వాళ్ళనే తీసుకుంటారు. కానీ ఆమె ఏంటంటే ఈ విధంగా గేమ్ గెలిచి చివరి వరకు ఉండాలనో లేకపోతే విన్నర్ అవ్వాలనో చూస్తున్నారు. అది చూసే వాళ్ళకి ఏంటంటే ఒక విరక్తి పుడుతుంది. ఇదేంద్ర బాగా ఆడే వాళ్ళేమో సింపుల్గా బయటకు వచ్చేస్తారు. అది మంచి పద్ధతి కాదు. కొంచెం ఏంటంటే అది బిగ్ బాస్కి తెలుసు. బిగ్ బాస్ అన్ని కెమెరాస్ అన్నీ ఉంటాయి కాబట్టి బిగ్ బాస్కి తెలుసు. అఫ్కోర్స్ దీనికంటే హిందీ బిగ్ బాస్ ఘోరంగా ఉంటుంది అనుకో. ఘోరంగా ఉంటుంది కదా అని మనం ఆ దారిలో వెళ్ళడం మంచి పద్ధతి కాదు కదా. కొంచెం సరసాలు, కొంచెం లోపల జరిగే హగ్గులు గిగ్గులు ఇవి కొంచెం తగ్గించేటట్టు ఇంకా తెలియని కెమెరాకి ఎన్ని ఉన్నాయో చిక్కనే కొంచెం తగ్గిస్తే ఏంటంటే బిగ్ బాస్కి లేడీస్ని పంపించడానికి పేరెంట్స్ కొంచెం ఎంకరేజ్ చేస్తారు. ఏమి అటువంటి ఏం లేవు కదా, ఆటే కదా అని పంపిస్తారు. బిగ్ బాస్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అందిస్తాను. రేపు ఎల్లుండి అంటే సాటర్డే సండే నాగార్జున గారు వచ్చి ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. అంటే సండే ఎలిమినేట్ అవుతారు. సండే ఒకరు బయటకు వస్తారు. ఒకరు వస్తారో ఇద్దరు వస్తారో. ఇద్దరైతే పృథ్వీ, సోనియా రావాలి. ఆమె వెళ్ళిపోతే ఆమె ప్లస్ పృథ్వీ అంటే ఫిజికల్గా చాలా రూడ్గా ఆడుతున్నాడు. అసలు ఎవరిని బిగ్ బాస్ ఎందుకు వారం చేసినా అట్టే ఆడుతున్నాడు. అది దానివల్ల దెబ్బ తగిలి ఏమన్నా అయిందంటే ఎవరికి నష్టం? పక్కన ఉన్న పార్టిసిపెంట్స్కే కదా. కాబట్టి కొంచెం చూసుకొని ఆడడం మంచిది. అంటే లేడీస్ అయినా జెంట్స్ అయినా, కాకపోతే లేడీస్ని కొంచెం ఎక్కువ చూసుకోవాలి. అంటే ఆడేటప్పుడు గేమ్ అంటే ఒకటే అందరికీ సమానమే.
కాకపోతే ఫిజికల్ గేమ్ అన్నప్పుడు కొంచెం మరీ రూడ్గా బిహేవ్ చేయకుండా నేను మీకు ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.